విజయవాడ జిల్లా జైలులో పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకి గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. శనివారం కూడా వైద్యులు పిఎస్ఆర్ కు పరీక్షలు నిర్వహించారు. ఆ రోజు వైద్య పరీక్షల తర్వాత అడ్మిట్ కావాలని వైద్యులు సూచించారు. అయినప్పటికీ పిఎస్ఆర్ జైలుకు వెళ్లిపోయారు. విజయవాడ జిల్లా జైలులో పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకి గురయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే మాజీ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యాడు. ఆయన గత 3 రోజుల కాలంగా కూడా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శనివారం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన కొంత బీపీ అలాగే షుగర్ కి సంబంధించి అప్ అండ్ డౌన్ వస్తున్న పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఆయన ఇటీవల బైపాస్ సర్జరీ చేసిన నేపథ్యంలో కొంత అనారోగ్యంతో ఇబ్బందులు పాటుపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీనిలో భాగంగా ఆయన శనివారం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని చెప్పి కూడా హాస్పిటల్ వైద్యులు సూచన చేసినప్పటికీ ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా తిరిగి సబ్ జైలుకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మళ్ళీ ఆయన అస్వస్థతకు గురైన నేపథ్యంలో మరొకసారి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అయితే ఆయనకు వైద్య పరీక్షలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే సాయంకాలం వరకు కూడా ఆయన అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పి వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రానికి కూడా ఆయన హెల్త్ కంట్రోల్ అయితే ఓకే, లేకపోతే కనుక ఆయన ఇంకొక 2 రోజుల పాటు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో ఉంచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.